మన దేశం వరకే కాదు, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ అడిగే ప్రశ్న టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి ఏమైనా చెప్పు అని చెప్పేసి. దానికి కూడా మనం ఆలోచించే అవసరం లేదు, జెన్యున్ గా ఉన్నది చెప్పేస్తే అయిపోతుంది, సింపుల్. కానీ అది స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పాలి అనేది నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకటి, మై నేమ్ ఇస్, మీ పేరు ఇర్ఫాన్. ఐఎమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఓకే, మై నేమ్ ఇస్ ఇర్ఫాన్, ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. అక్కడ వరకు చెప్పేసిన తర్వాత ఫస్ట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాలి. ఓకే, కమింగ్ టు మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఐ హావ్ కంప్లీటెడ్ మై బి ఫార్మసీ ఫ్రమ్ దిస్ కాలేజ్ ఇన్ దిస్ ఇయర్. I have completed my intermediate from this college in this year, located in Nalgonda. Okay, and SSC from this school in this year, located in Nalgonda. Okay, dani tarvata coming to my family background. Okay, మీ ఫాదర్ నేమ్, ఆయన ఏం చేస్తా ఉంటారు. మీ మదర్ నేమ్, ఆవిడ ఏం చేస్తా ఉంటారు. ఏం చేయకుంటే హౌస్ వైఫ్ అని చెప్పవచ్చు. మీ ఫాదర్ ఏముంటే బిజినెస్ అంటే బిజినెస్ చెప్పండి, ఏ జాబ్ ఉంటే అది, వాట్ ఎవర్ చెప్పేయండి. ఓకే, దాని తర్వాత సిబ్లింగ్స్ అండి, మీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎవరు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ నేమ్ చెప్పేసి, వాళ్ళ గురించి డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఫ్యామిలీ గురించి. ఓకేనా, వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పేస్తే సరిపోతుంది. ఓకేనా, తర్వాత మీ గురించి మళ్ళీ. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేస్తే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎంతకాలం చేశారు అక్కడ, ఈ ఇయర్ లో ఇంతకాలం, ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఇంతకాలం ఈ ప్లేస్ లో నేను ఈ రోల్లో జాబ్ చేశాను. ఓకే, అది. దాని తర్వాత ఇంకొకటి హాబీస్ అండి. హాబీస్ అంటే ఏది పడితే అది మీరు రాసేవద్దు. హాబీస్ చాలా వరకు కూడా అడగడం జరుగుతుంది. మీరు రీడింగ్ బుక్స్ అని రాస్తే, రీడింగ్ బుక్స్ అంటే నీకు బుక్స్ చదవడం ఇష్టం కదా, ఏ బుక్ చదివినావు అని చెప్పేసి కూడా అడుగుతారు. ఓకేనా, మీరు జనరల్ గా మీకు ఏది ఇష్టం ఉంటే అదే అడగండి. ఎందుకు, మీరు లిసనింగ్ టు మ్యూజిక్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అడిగితే నేను పాటలు వింటా ఉంటా ఖాళీ టైంలో. ఓకే, ఏదైనా పాట చెప్పు, నచ్చిన పాట చెప్పేయచ్చు. మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వేకెన్సీస్ గురించి డైలీ అప్డేట్స్ పెడతాం అనుకుంటున్నాను. మన వీడియోస్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మనం డిసైడ్ చేస్తున్నాం. అయితే నేను ప్రతిరోజు షార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నాను. దాంట్లో ఏ ఏరియాలో జాబ్ వేకెన్సీ ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఏ డివిజన్ లో ఉంది, ఆ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. మీకు సూటబుల్ అనిపిస్తే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ అయిపోతుంది, మొత్తం మీ చేతిలోనే ఉంటుంది దాని తర్వాత. ఓకే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నిమ్మలంగా చూసుకుందాంలే అనుకుంటే నేను అప్లోడ్ చేసిన 2-3 రోజులకు మీకు కనిపిస్తుంది. అప్పట్లోపు వేరే వాళ్ళు జాబ్ కూడా కొట్టేస్తారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ.